ఆకాశవాణి పసిడి మెరుంగుల తలతలలు పసిడి మెరుంగుల విలమిలలు జీవర సంతతికే మోటులిద తెలుగు తల్లి పసిడి మెరుంగులు అపురూప రూపకాలు. 1992 సంవత్సరం ఆకాశవాణి వార్షిక పురస్కారాలకు ఎంపికైన 4వ పరిమాణంలో 29 నిమిషాలు సృజనాత్మక రూపకం. అపశృతుల గందరగోళాల శబ్దాల ఉక్కపోత నుంచి నిశ్శబ్దం వైపుకి నడుస్తూ ఉంటే, ఆ దారి మలుపులో కొండగాలి సడి గుండెను ఊసులాడిస్తే, నీటి గలగల ఒంటిలో జలజలమనిపిస్తే, కుంకుమ పూఛాయతో సూర్యుడు నీడల నెగశీలు చెక్కగా, చెట్ల ఆకుల మధ్య నుంచి చీకటి జారిపోగా, గడ్డగట్టిన వెన్నెల మంచులా ద్రవించి మొలకలకు మెలుకొలుపులు తెలిపితే, కావలసినది దొరకక, దొరికినది పనికిరాక, పలాయనవాది అనిపించుకుని ఆశేశ్వాసగా మౌనంగానే మనోగానం వినిపిస్తూ, కాలం వదిలిన కన్నీటి చుక్కలో నిశ్శబ్ద కిరణమై వెదజల్లే హరివిల్లుపై జన్మజన్మల స్వాప్నిక యుగళ గీతాలాపనలో 2 చీకట్ల మధ్య వెలుగు వంతెనలా నరుడు మారిన కాంతి తోరణం. 29 minutes 4th dimension రూపకం. ఇతివృత్తం రూపకల్పన సమర్పణ రామం ఎస్బి శ్రీరామమూర్తి. కవిత్వీకరణ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. వచ్చేసావా? అసలు ఎప్పుడైనా వెళ్ళానా? ఏంటి? నిన్ను విడిచి ఎప్పుడైనా వెళ్ళానా? ధన్యవాదాలు, థ్యాంక్స్, శుక్రియా, నంది. చాలు చాలు మహానుభావ, నీ భాషా ప్రావీణ్యం నా దగ్గరెందుకు? నేను నీలోని దాన్ని, నీలో దాగిన శబ్దాన్నే కదా. ప్రజలకు చెప్పు ఏదైనా. ఏమిటి? ఏమైంది అసలు? గుండె చప్పుడు కూడా లేదే. క్యా బాత్ హై? అసలు ఏమైంది నీకు? వాట్ హ్యాపెన్? నాకేదో అయింది. నాకెవరితోటి కుదరటం లేదు. కుదరటం లేదు అంటే కుదరటం? అది కాదు, ఐ మీన్ శృతి. నా శృతి ఎవరితోటి కలవటం లేదు. నేనే ఒక అపశృతినేమో అనిపిస్తూ ఉంటుంది. ఓహో, ఇప్పుడు నాకు కొంచెం కొంచెం తెలుస్తోంది. ఈ అపశృతి గొంతుకుతోటి ఎవరితోటి ఏది మాట్లాడడం నాకు ఇష్టం ఉండటం లేదు. నిన్ను నువ్వెందుకు అపశృతిని అనుకుంటున్నావు? చుట్టూ ఘోష, ఏదో అస్పష్టమైన గందరగోళం, గాబరా. నా వల్ల కావటం లేదు. నేనెక్కడున్నాను, నేనెక్కడ ఉండాలో, అసలు నా చోటు ఎక్కడో కూడా. నాకంటూ అసలు ఒక చోటు ఉందా ఇక్కడ? ప్రభు, నా చోటు ఎక్కడా? చెప్పు, చెప్పు, నాతో చెప్పు. నాతో చెప్పమంటున్నాను కదా. ఎక్కడ మొదలుపెట్టి? నీ ఇష్టం వచ్చిన చోటు నుంచి, నువ్వు చెప్పదలుచుకున్నంతసేపు చెప్పాలనుకున్నవన్నీ. సరేనా? మొదలుపెట్టు. కమాన్, शुरू करो यार.
ఇక్కడ నాకేం బాగలేదు. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళు. ఇక్కడ బాగుందా? భరించలేను. పోనీ ఇక్కడ? వద్దు, ఇంకా దూరంగా, ఎక్కడా ఏమీ లేని చోటికి, నిశ్శబ్దంగా ఉండే చోటికి. ఇక్కడ బాగుందా? ఇప్పుడు చెప్తావా? చెప్పు. మెలికలు తిరిగిన కొండదారుల్లో మలుపు మలుపున ఒక గాలిపొర నా శబ్ద ప్రపంచపు విలువల వలువలను పక్కకు తొలగిస్తుంది. కాషాయాంబరధారి సూర్యుడు జనపచేనులోంచి నడిచిపోతాడు. మంచులా జారిపడే చీకటిని చెట్లు జలజలా దులిపేస్తాయి. సుదూరాన గలగలమంటున్న వాగు ఎంతో వెతికితే గాని కనిపించదు. ఎక్కడో గొర్రె మెడలో గంట టింగుమంటుంది. కార్తీక మాసపు చలివెన్నెలలాగా అవ్యక్త ఆనందం అక్కడక్కడ తళుక్కుమంటుంది. విత్తనం నుంచి వేత్తలానికి వృక్షగమనంలాగా శబ్ద ప్రపంచం నుంచి నిశ్శబ్ద శిఖరాలకి నా ప్రయాణం. బాగుంది, చెప్పు. జీవనరథ్యలో నిలబడి చుట్టూ చూడు. క్షణక్షణిక వేగానంత దృశ్య శకలాలు, ఆకర్షించేవి వికర్షించేవి వినిపిస్తున్నాయి పిలుపులు. మా ఇజం నిజం, మా భజనపాళీ గట్టిది, మా విపణిక్షోణి వక్షోజతల్పం అనల్పం, మా మృదుల మాధ్వీక గృహాంతరం మంచి రక్షణ. బొంగరంలాగా గెరగెర మెడతిప్పినా చూడశక్యం కాని ఆహ్వాన నేత్ర తోరణాలు. ఎవడో మిమ్మల్ని నమస్కారం నమస్కారం. మీరా? నమస్కారం నమస్కారం. ఏమిటి ఇలా దయచేశారు? అదే రేపు ఏదో బంద్ అంటున్నారు కదా, ఏదో 4 సరుకులు కొని ఇంట్లో పడేసుకుంటే పోతుందని. బందా? రేపేం బందండి? అయినా నిన్నగాక మొన్ననే. అయ్యా అయ్యా, ఆ ప్రశ్నలు మీరు వెయ్యటం మొదలెడితే మీకు నాకు చైతన్యం లేదంటారు విజ్ఞులు. పాత బిల్డింగులు కూలగొట్టి ఫ్లాట్లు అపార్ట్మెంట్లు క్షణంలో కట్టి పారేస్తున్న సంస్కృతి కదండి ఈనాడు మనది. అంతేలేండి. చెట్లు నరికేసి వర్షాలు లేవు, వాతావరణ కాలుష్యం మొర్రో అంటున్న వెర్రి జనం కదండి మనం. ఆ విషయం మర్చిపోకండి. అయ్యా, ఇందులో మర్చిపోయేందుకే ఉంది? అయినా వినేవాడెవర్లేండి.
గది విషయం పట్టేశారు మీరు. అందరూ నిర్వచించేవారే, ప్రవచించేవారే, ఎవరి అభిష్టం మేరకు వాళ్ళు. అంతా చించడం, చేల్చడం, గొర్రెల్ని పంచుకోవడం. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపానికి ప్రారంభోత్సవం జరిగిన సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా ఒక సందేశం ఇస్తూ, ప్రేమ స్వరూపుల, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈనాటి అశాంతులకు, అల్లకల్లోలములకు, భయభ్రీతులకు కారణము మన కర్మలే కారణం, మరొకటి కానే కాదు. ఎవరో దీనికి కారణమని మనం కేవలం ఒక బలహీనతతో వారిపైన మనం నెపములు, నిందలు మోపుతున్నామే కానీ ఎవ్వరూ కారణం కాదు. ఎవరు చేసిన కర్మ వారిది, ఆ ఫలితం ఆ రీతిగానే ఉంటుంటాయి. ఆ సత్యాన్ని మనం ఈనాడు గుర్తించుకుంటే దోషములు కానీ, పాపములు కానీ, పరిహాసములు కానీ, పరనిందలు కానీ మనం చేయడానికి ఏమాత్రము ముందంజ వేయం. కనుక మనము ఆ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మనం అనుసరించాలి. ఉత్తమమైనటువంటి కార్యంలో మనం ప్రవేశించాలి. ఆదర్శవంతమైనటువంటి కర్మను ఆచరించాలి. మానవత్వంలో ఏకత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించి, అనేకత్వాన్ని ఇంకా కూడా అనేకత్వంగా విభజించినటువంటి మేధావులు ఉన్నారు. కానీ అనేకత్వంలో ఏకత్వాన్ని గుర్తించినటువంటి గుణవంతులు చాలా తక్కువగా ఉంటున్నారు. ఒక్క దైవత్వమే సర్వులు యందు ఉంటున్నది. క్రిస్టియన్ దైవుడు, ముస్లిం దైవుడు, హిందూ దేవుడము, అమెరికా దేవుడు, ఇండియా దేవుడు, పాకిస్తాన్ దేవుడు అని ఆ విధంగా వేరు వేరు లేరు, ఒకే దైవం. ఇలాంటి ఏకత్వాన్ని మనం భావించాలి. మన దేశం యొక్క అభివృద్ధిని, మన దేశం యొక్క ఉన్నత స్థితిని, శ్రేయస్సును మనం కోరలేకపోతున్నాం. కారణమేమిటి? స్వార్థం, స్వార్థం, స్వార్థం. ఈ స్వార్థం ఏనాడు మనం త్యజించుమో ఆనాడే పదార్థం మనకు వరిస్తుంది. ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలిపెట్టేస్తే త్యాగమే భోగము, భోగమే త్యాగం. దీనికి భేదమే లేదు. కనుక ఈనాడు మానవత్వం లోపల ప్రతి పని ఎందుకును అహంకారాన్ని త్యజించాలి, దివ్యత్వాన్ని విశ్వసించాలి. హరి 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 ఆందోళనెందుకు, హాయిగా ఉండు, నీ చింతలన్నీ హరిచెంతనుంచు. ఆందోళనెందుకు, హాయిగా ఉండు, నీ చింతలన్నీ హరిచెంతనుంచు. क्यों तू परेशान, खुशियां मना रे, रख तेरी चिंता हर चरण युग में. क्यों तू परेशान, खुशियां मना रे, रख तेरी चिंता हर चरण युग में. हरि ओम, हरि ओम, हरि ओम. हरि 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 ओम. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. రండి, ఇలా కూర్చోండి. ఏది గాలి పీల్చండి. ఏమిటి అసలు ప్రాబ్లం? కొంచెం ఆందోళనగాను, కొంచెం దాటగా ఉంటుందండి. టెన్షన్ అదన్నమాట. ఎప్పటి నుంచి? ఒక నెల, ఈ మధ్య 2 నెలల గురించి కూడా ఉంది సార్. ఈసీజీ ఉందా? ఉంది సార్. చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ రాసిస్తాను, 1 నెల వాడండి. అలాగే సార్. చూడండి, ఉప్పు తగ్గించండి. అలాగే సార్. ఆందోళన కూడా తగ్గించండి.
అలాగే సార్. డైలీ పొద్దున్నే వాకింగ్ చేయండి, వీలైతే యోగా చేస్తూ ఉండడం మంచిది. అలాగే సార్. సరే, నెల తర్వాత రండి, ప్రోగ్రెస్ చూద్దాం. థ్యాంక్స్ సార్. నమస్కారం. చెప్పు. కుప్పించి ఎగసి జీవితం వెంట పెరిగి తిరిగి అరిగి ఆర్చి బాధించి ఉద్బోధించి ప్రశ్నించి పరితపించి శుష్కించి సందేహాలు ఆవిష్కరించి ఈ చిరతర యాత్రలో జ్ఞాన దీపాంకురాన్ని తరాంతర తరాలకు అందించి ఉద్రిక్త కరపత్రంలాగా దారిపక్క సత్రంలాగా ఎంత సందడి అతని జీవితం. కత్తి దూసే నరుడు, కారుణ్యపు వత్తి చివర చిరునవ్వు వెలిగించే నరుడు, వర్తమాన వధ్యశిలా స్వప్న దైతుడు, ఎందుకు కనడు సందుమలుపులో మృత్యు, సందిటిలో మృత్యు, సందేహ దేహంలో సవ్వడి చేసే మృత్యు. నరుడంటే అతృప్తి, అతృప్తి వెంట అన్వేషణ, అన్వేషణలో అశాంతి, అశాంతి ఈ గోళానిది, ఈ గోళం కాలావరణానిది. నరుడు నిత్యపథికుడు, కాలరథికుడు, రెండు చీకట్ల మధ్య వెలుగు తోరణం నరుడు. ఇంకేమిటి? ఇంకా ఏమిటి? భారతరత్న, శాంతిరత్న, వృక్షమిత్ర, ద్రోణ, అర్జున, ఫాల్కే, ఊర్వశీ, భరత్, స్వర్ణకమలం, పద్మశ్రీ, పద్మభూషణ, పద్మవిభూషణ. తెలుసు. తర్వాత అది వేరే విషయం. చీమలు, పేరులేని చీమలు కాళ్ళ కింద నలిగిపోతూ నీ పేరేమిటి పాప? ఏమో తెలియదు. ఏ ఊరమ్మా నీది? చెప్పు, పర్వాలేదు. ఏమో. బాబు, మీ ఊరేమిటి? ఎక్కడుంటున్నారు మీరు? ఏమో. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఎవరూ లేరా? అమ్మ లేదు, నాన్న తెలియదు, ఆదరించి చెరదీసేవారు లేరు. వాళ్ళెవరో వాళ్ళకే తెలియదు. మాయలోకం తోటలో తలెత్తిన మాటామర్మం తెలియని పిచ్చి మొక్కలు, గడ్డి పువ్వులు. ప్రభు చరణ సన్నిధికో, పరాయి జనాల పదఘట్టనకో. ఇంకేమిటి? సూర్య ఋతువు తొలకరించి ఒక విత్తు జగత్తై పొగలై సెగలై పలు ఆకారాలు ఆవిష్కరిస్తున్న వేళ అంతరాంతర వర్తులాలలో కేంద్రీకరించిన అగ్నికణం ప్రాణం. మెరుపు అరుపుతో మేఘగర్భాన్ని చీల్చి భూమికి ఉదయించిన జలబిందువు సోకి జలధరించి తలెత్తిన మొలకల కనుకొలుకుల్లో తళుకొత్తిన రాగరేఖ ప్రాణం. నెత్తురు పొత్తెళ్లలో నిర్నిద్రంగా తలెత్తే మానవరాగ స్రవంతి, మండే అనుభవ హసంతి. రోషంలో, హాసంలో, కారుణ్యంలో, కార్పణ్యంలో జ్వల జగత్ దహన సూత్రం ప్రాణం. స్పందించే బంధించే మృదుల వ్యథ, ప్రిదిలే కథ ప్రాణం.
అందుకే ప్రాణం రంగు ఎరుపు. This is All India Radio. Morning News. Good morning. We bring you the news followed by a commentary on prohibition movement in Andhra Pradesh. Andhra Pradesh is caught in the throes of a powerful movement for introduction of prohibition. Spearheaded by housewives and farm women in rural areas, the 2-month-old agitation has evoked vociferous popular response and media attention. The agitation is significant for the spontaneity and swiftness with which it caught the imagination of the people throughout Andhra Pradesh. Sitamma Katha, a lesson for neo-literates in the literacy drive for rural adults, acted like the spark which triggers a big fire. The seeds of the massive movement sprouted in Nellore district, where a handful of women, themselves victims of harassment by drunken husbands, అర్ధరాత్రప్పుడు వస్తాడు, కొడతాడు, తంతాడు. ఆడిట్టం మానమంటే మామూలు సంపెత్తానంటాడు. ఏదో తాగుడు, ఏదో సారా. చెప్పు. గాయపడిన మనిషి క్రియాశీలి. మిడి ఎండ వేళ నడివీధిలో వేడి ధూళి కలిసిన కిర్మీర కేళి. నడిచే నిలిచే యంత్రధ్వనులతో, వివిధ పత్రాల మషీర సాక్షరాల, చావు బతుకుల చమురు వాసనలతో, పీల్చే గాలిలో, తలచే తలుపులో, పిలిచే పిలుపులో, విషవాయు ప్రసరణాలతో, సవ్యాపసవ్య ద్రవ్యోల్బణాన్ని, రంకు రాజకీయాల అర్థంతర గర్భస్రావాల్ని పరిశీలిస్తూ బాధ్యత వహిస్తున్న మనిషి నిలువెత్తు కన్నీటి చుక్కల్లో మెరిసే హరివిల్లు, కాలం వీపులో గుచ్చుకున్న ముళ్ళు. మాట్లాడు. మౌనం ఖరీదైనది. మాటల్లోకి చిల్లరగా మార్చేస్తే మనఃకోశం క్రిక్కిరిసిపోతుంది. మౌనం అంటే మన ప్రాణంతో మన ఏకాంత భాషణం. చప్పుడు చెయ్యని శబ్ద కిరణానికి సజీవాహ్వానం. అంతరిక్షయానం మొదలు అనంత దారిద్ర్యం వరకు అక్షరోల్బణం, నిరవధిక వివరణం. కంటికి ఎంత అలసట! ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ఊహాగానాలు, ఎన్ని ఉద్రిక్త కంఠరవాలు, ఎంత నెత్తుటి ఆవిరి! నడిచే మాంస సమాధుల్లో ఎన్ని నిరర్థక అస్థిపంజరాలు! స్వరాల నగిషీలు, వర్ణన విన్యాసాలు, రంగుల ప్రకటన లాస్యాలు. ఎంత నీలి వెలుతురు ఈ నాగరికత నిండుగా! కావలసినది దొరకదు, దొరికినది పనికిరాదు. జీవితానికి కావలసినన్ని వ్యాఖ్యానాలు, సూత్రం మాత్రం ఎక్కడో తెగిపోయింది. ఇది కురుక్షేత్రం. మాటల అంపశయ్య మీద సగటు మనిషి నేడు పుణ్యకాలం కోసం నిరీక్షించే భీష్ముడు. అయితే నేను నిన్ను ఫలాయనవాది అంటాను, ఒప్పుకుంటావా? ఏ నా పేరు ఫలాయనవాద? ఎందుకు? దేని నుంచి ఫలాయనం? ఎస్కేపిజం, అన్నిటి నుంచి. ఎస్కేపిజం, ఫలాయనం. అవును. చలంగారు ఓసారి ఏమన్నారో గుర్తుందా? ఎస్కేపిస్ట్ అంటే వాళ్ళని అడిగాను, నా మాట అన్న వాళ్ళని అర్థం అడిగాను. దేని నుంచి ఎస్కేపిజం? ఈ ప్రపంచం నుంచి
ఎస్కేపిజం. మీలో కూర్చుని మీరు పడే బాధలన్నీ పడుతూ మిమ్మల్ని తిడుతూ, మీరు తిట్టిన వాడికి జవాబులు చెప్పుకుంటూ, నన్ను నేను సమర్థించుకుంటూ ఈ విధంగా కింద పైన పడుతూ ఉంటే మీకు నేను ఎస్కేపిస్ట్ కింద కనపడదు. ఎస్కేపిస్ట్ అంటే మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మీ ఆత్మల నుంచి మీరు ఎస్కేప్ అవడానికి చేస్తున్నారు. ఇదంతా సత్యం చూడకుండా ఈ రొద రేపుకుని ఈ రొదలో కొట్టుకుంటూ మీరు అరుస్తూ ఓహో ఎంత ఎంత ఉపయోగమైన పని లోకానికి మేము చేస్తున్నాము అనుకుంటున్నారు. మీరు ఆలోచించరు. ఎస్కేపిజం అంటే నా దృష్టిలో మిమ్మల్ని నుంచి మీరు తప్పించుకోవడం. కాసేపు 5 నిమిషాలు శాంతంగా కూర్చొని మనం ఏమిటి, ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం అని ఆలోచించే అవకాశం మీకు ఇచ్చుకోరు కదా. కాబట్టి ఓ మహానుభావ, పారిపోకు, అనవసరంగా అన్ని దిశలకి పరుగులు పెట్టకు, గాబరా పడకు, గందరగోళ పడకు. మరి ఆశ ఆశ మహాప్రభు, ఆశను చంపేసుకోకు అని. సంచి ఏది భగవంతుడు ఆశలాగనా? నూతనంగా జన్మించే ప్రతి శిశువును చూసి ఆ దేవుడు అనుకుంటాట, కనీసం వీడైనా నాకు నిజమైన వారసుడవుతాడా, వీడొక్కడైనా ఈ ప్రపంచానికి శాంతిదూత అవుతాడా అని ఆశపడుతుంటాట. కంటి రెప్పల తెరల వెనుక నిద్రా రంగస్థలం మీద నా కళ్ళు స్వాప్నిక యుగళగీతాన్ని ఆలపిస్తున్న వేళ, దిగంతాన రేపటి వేకువ ఏ సూర్య శిశువును ప్రసవిస్తుందోనని నా తహతహ. అదిగో ఇంకొకడు, వాణ్ణి నువ్వే అడిగి చూడు. ఏరా బాబు, నువ్వు ఇంతేనా? నువ్వు వేళలో కలిసిపోతావా? కనీసం నువ్వైనా శాంతిదూత అవుతావా నిజంగా? ఒకే మనిషి, ఒక్క మనిషి, వాడే కాలం నాణానికి బొమ్మ. ఒకే మనిషి, ఒక మనిషి, వాడే ఆ నాణానికి బొరుసు. వాడే శిశువు, వాడే రిరంసువు, వాడే 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 దైవత్వపు అధ్యాహారం, దానవత్వ వామాచారం. వసంత కిసలయం వాడు, గ్రీష్మాగ్ని వలయం వాడు. స్వరం భగ్నశ్రుతి, గమనం పంకజ్యుతి. ఇది నాగరికతా స్మృతి గతి. చూడు, నీ ఘోషంతా నాకు అర్థమైంది. నీలోని ప్రతిస్పందనే కదా నేను. మనిషిలో చూడాల్సింది దేవుణ్ణి, మనిషిలో వెతకాల్సింది మంచితనాన్ని. నిటారుగా ఉండు, నీరు కారిపోవద్దు. నువ్వు నేను అందరం దైవత్వం వైపు నిర్భయం దిశగా తలెత్తుకు నడవాలి. అందరికీ జన్మనిస్తున్న ఆ విధాతను వేడుకుందాం రా. Where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee
into ever-widening thought and action. Into that heaven of freedom, my Father, let my country awake. నేనిక వెళ్ళనా? వెళ్ళిపోతున్నావా? మళ్ళీ ఒంటరితనం? లేదు, వెళ్తాను, వస్తాను, వెళ్ళొస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తాను నీకోసం. నీ పిలుపు వినగానే. సరేనా? నాలుగో పరిమాణంలో 29 నిమిషాలు సృజనాత్మక రూపకం విన్నారు. కవిత్వీకరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇతివృత్తం, రూపకల్పన, సమర్పణ రామం. సంగీత నిర్వహణ శ్రీయుతులు రత్నకుమార్, ఉదయ్ కుమార్. నిర్మాణ సహకారం శ్రీ దువ్వూరి రాజారెడ్డి. సాంకేతిక సహకారం శ్రీ వి విజయారావు. ఇందులో కుమారి జి లలిత, సర్వశ్రీ ఎస్పి శ్రీరామ్మూర్తి, వి ఐజాక్, అంపోల మురళీకృష్ణ, కోకా సంజీవరావు, పేరి కామేశ్వరరావు, ఏ లింగరాజు శర్మ, శ్రీమతి కె విజయకుమారి పాల్గొన్నారు. గాయని గాయకులు జెపి ప్రియజ్యోతి, ఎల్ శారద, శ్రీమతి సిహెచ్ కిరణ్మయ్, శ్రీయుతులు జి హరికృష్ణ, డివి మోహన్ కృష్ణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.